హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ట్యూస్డే ట్రేడ్ చేయడానికి తీసుకున్న లెవెల్స్ ఏ విధంగా పర్ఫామ్ చేశాయి అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏం చేద్దాము, వెడ్నెస్డే ట్రేడ్ చేయడానికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ అనేది తీసుకుందాం. ఫ్రెండ్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఒక మూవ్ తీసుకుంది. తర్వాత మనం తీసుకున్న లెవెల్ ఇక్కడ సస్టైన్ అయింది, మనకి ఇక్కడ రివర్స్ అయింది ఫ్రెండ్స్. ఓకేనా ఇక్కడ రివర్స్ అయింది, మన ఎంట్రీ ఇదినే. ఓకేనా స్టాప్ లాస్ ఇక్కడ మన స్వింగ్ ప్రకారం ఇస్తాం కదా, ఇక్కడ మీరు కనుక ఎంట్రీ ఇక్కడ తీసుకొని ఉంటే ఓకేనా స్టాప్ లాస్ అనేది హిట్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకేనా నెక్స్ట్ ఏమైందంటే ఒక బ్రేక్ వచ్చింది కాబట్టి ఓకే. నెక్స్ట్ ఏమైంది, అప్పటి నుంచి మనకి మొత్తం ఒక కన్సాలిడేషన్ రేంజ్లోనే ఉండిపోయింది చూసారా. నెక్స్ట్ చూస్తే ఎప్పుడైతే మనం మార్నింగ్ తీసుకున్న లెవెల్ ఉందో బ్రేక్ అయ్యిందో ఒక హ్యూజ్ ఫాల్ అనేది వచ్చింది. ఓకేనా ఈ విధంగా మీరు, ఎందుకంటే మీరు 1 మినిట్ టైం ఫ్రేమ్లో కన్వర్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ చెప్పాను కదా నేను, మనం ట్రెండ్ లైన్ బ్రేక్ అయినా ట్రేడ్ చేస్తాము, హార్జెంటల్ లైన్ ప్రకారం ఏదైనా ప్యాటర్న్ వచ్చినా చేస్తామని చెప్పాము. కాబట్టి ఇక్కడైతే ప్లస్ స్టాప్ లాస్ మనకి హిట్ అయిందో నెక్స్ట్ ఏం చేస్తాము, ట్రెండ్ లైన్ ప్రకారం కూడా ప్లాన్ అనేది చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నిఫ్టీ ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి, నిఫ్టీ ఛానల్ తీసుకున్నాను నేను. ఎందుకు ఛానల్ తీసుకున్నాను అంటే ప్రైజ్ యాక్షన్ ఫ్రెండ్స్, ప్రైజ్ యాక్షన్ ప్రకారమే తీసుకుంటాం మనం కాబట్టి మార్కెట్ అనేది ఆ విధంగానే ఒక్కొక్కసారి మనకు బిహేవ్ చేస్తుంది. ఓకేనా చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి రివర్స్ ప్యాటర్న్. ఓకేనా అయినా సరే మనం ఎందుకు తీసుకోము అంటే తెలుసు కదా, ఇక్కడ అమ్మటే ఛానల్ ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేస్తాము. వెయిట్ చేస్తే ఏమైంది ఫ్రెండ్స్, మార్కెట్ ఒక రేంజ్లోనే ఉండిపోయింది మనం తీసుకున్న ఛానల్లో. వన్స్ ఎప్పుడైతే ఛానల్ బ్రేక్ అయ్యి కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చిందో చూడండి, ఇక్కడ కూడా మనకి ఉంది. ఇక్కడ కూడా మీరు జనరల్గా 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఈ విధంగా దొరుకుతుంది మనకి. చూడండి ఒక ఫాల్ వచ్చింది, గ్రీన్ క్యాండిలే రాలేదు ఎక్కడ కూడా. ఓకేనా నెక్స్ట్ ఏమైంది ఫ్రెండ్స్, మార్కెట్ అనేది కొంచెం బుల్ తీసుకుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేద్దాము, వెడ్నెస్డే ట్రేడ్ చేయడానికి లెవెల్స్ అనేది తీసుకుందాం ఫ్రెండ్స్. మండే ట్రేడ్ చేసుకోవడానికి బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ 36,377 టు 36,393, సపోర్ట్ వచ్చేసి 35,752 టు 35,846 ఛానల్ ఫ్రెండ్స్. ఓకేనా ఛానల్స్ ఎందుకు వస్తాయంటే మన ప్రైజ్ యాక్షన్ టెక్నికల్ ఎనాలిసిస్ ప్రకారం మాత్రమే మనం లెవెల్స్ తీసుకుంటాము కాబట్టి ఛానల్స్ వస్తుంటే చాలా జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ 36,377 టు 36,393 ఛానల్. ఇక్కడ ఒక చిన్న ఛానల్ ఉంది. సపోర్ట్ వచ్చేసి 35,752 టు 35,846 ఫ్రెండ్స్. ఓకేనా చూసుకోండి. నిఫ్టీ ఫ్రెండ్స్, నిఫ్టీలో ఓన్లీ 2 లెవెల్స్ మాత్రమే ఉన్నాయి, ఇవి రెస్పెక్ట్ చేసుకుంటేనే మనకు ట్రేడ్ ఫ్రెండ్స్. ఓకేనా నిఫ్టీ రెసిస్టెన్స్ 16,359, సపోర్ట్ వచ్చేసి 16,181 రూపీస్ ఫ్రెండ్స్. నిఫ్టీలో రెసిస్టెన్స్ 16,359, సపోర్ట్ వచ్చేసి 16,181 రూపీస్ ఫ్రెండ్స్. తెలుసు కదా ఏ విధంగా ట్రేడ్ చేస్తామో. మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయినా సపోర్ట్ పైన కనుక సస్తేనే బుల్లిష్ ప్యాటర్న్ వస్తే అప్ సైడ్ తీసుకుంటాము, రెసిస్టెన్స్ కిందనే కనుక సస్తేనే బేరిష్ ప్యాటర్న్ వస్తే సెల్ సైడ్ తీసుకుంటాం. ఏదైనా ట్రెండ్ లైన్ ఇలా మనం తీసుకున్న లెవెల్గా ట్రెండ్ లైన్ బ్రేక్ అయినా ట్రేడ్ అనేది చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా ఎక్కడైనా సరే మనం సపోర్ట్ దగ్గర అయినా సరే ట్రెండ్ లైన్ అప్ సైడ్ బ్రేక్ అయినా ట్రేడ్ అనేది చేస్తాం. ఏదైనా రెసిస్టెన్స్ కానీ డైరెక్ట్ బ్రేక్ అయితే ట్రేడ్ చేయకుండా కొంచెం పుల్ బ్యాక్ చేసుకొని ప్యాటర్న్ వచ్చిన తర్వాత చేస్తే మనకు కొంచెం మోర్ యాక్యురేసీ ఉంటుంది. ఓకేనా సపోర్ట్ అయినా సరే బ్రేక్ అయినా ట్రేడ్ చేయకుండా ఒకవేళ ట్రేడ్ వస్తే ఇలా ఛానల్ ఉంటే డైరెక్ట్ ట్రేడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఏమంటే క్యాండిలే బ్రేక్ అయితే మాత్రం మీరు కొంచెం ఓకేనా పుల్ బ్యాక్ చేసిన తర్వాత ట్రేడ్ చేయడానికి అనేది ప్లాన్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అందరికి ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే మేము చెప్పేది, మీరు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్, బుల్లిష్ ప్యాటర్న్స్, బేరిష్ ప్యాటర్న్స్ నేర్చుకోవాలనుకుంటే మనం వీడియోలో ఎండ్ కార్డ్ ఐ కార్డ్ సింబల్లో ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తున్నాను, నేర్చుకోవడానికి ప్రయత్నం అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, హ్యాపీ ట్రేడింగ్ ఫ్రెండ్స్.